చాలా బాగుంది. తెల్లవారుజాము రికార్డులన్నీ తారుమారు అయితే అన్ని రికార్డులు హరిహర వీరమల్లు పేరు మీద ఉంటాయి. లేకపోతే కనుక చూసుకోండి, కళ్యాణ్ బాబు గారు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇవాళ రాత్రి సెన్సేషన్ జరుగుతుంది, చూడండి అన్న. రాముడు భీముడు పవన్ కళ్యాణ్ దేవుడు అంతే. పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమా ఒక లెక్క, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒకలాగా చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేరు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఒక ఫైట్ వచ్చింది, చాలా బాగుంది. ఎంట్రన్స్ ఒక ఫైట్ ఉంది, అది ఇంకా బాగుంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎంట్రీ అయితే చాలా బాగుంది. అర్థం కాలేదు. అనసూయ కొల్లగొట్టినారు పాట ముందు వచ్చారు, అంతే. చాలా బాగుంది. చూడట్లేదు, అందరూ నిలబడే చూసినాం. కొల్లగొట్టినారు పాట చాలా. ఒక్క డైలాగు, రెండు రాష్ట్రాలకి ఒకే ఒక్క సింహం పవన్ కళ్యాణ్ పండేశారు. ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. వాళ్ళు హీరోయిన్ అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ ఒక షాక్ ఇచ్చింది ఇప్పుడే. చాలా బాగుంది. అయ్యింది నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ ఒక చిన్న షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కాపాడటానికి వచ్చాడు. తనకి అనుకోకుండా ఒక పరిష్కారం, ఒక చెప్పను అని చెప్పు. మామూలుగా లేదు బాబోయ్, కొత్త చింపేశాడు. బ్రేక్ ముందు ట్విస్ట్ ఉంటుంది. హీరోయిన్ సూపర్ సూపర్ ఉంది మూవీ. ఇప్పుడు సెకండ్ హాఫ్ వెళ్ళి ఔరంగజేబుది కోహినూర్ వదిలింది చెక్కేస్తాం. జై హింద్. ఈ సినిమా రికార్డ్స్ ని మళ్ళీ ఓజీతో మేమే తిరగరాస్తాం. ఒక కోహినూర్ వజ్రాన్ని ఇంకో కోహినూర్ వజ్రం వెళ్ళి తీసుకొని వస్తుంది. సినిమా సూపర్ హిట్, 100 పక్కా సూపర్ హిట్. సూపర్ బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్. అన్నగారి ఫైటింగ్, చాలా చాలా బాగుంది. బాబీ డియోల్ గారి సూపర్. బాబీ డియోల్ గారు ఫస్ట్ హాఫ్ హైలైట్ పాయింట్స్, ప్రతి పాయింట్ హైలైట్. ఇంట్రడక్షన్ ఫైట్, ప్రీ ఇంటర్వెల్ సీన్, ఆ ట్విస్ట్ అయితే హైలైట్. కొల్లగొట్టినాదులోకి అసలు దద్దరిల్లిపోయింది అన్న. సూపర్. చరిత్ర ప్రకారం చూసుకుంటే గనక ఒక చార్మినార్ని, గోల్కొండని ఎంత హైప్ చేశామో పాత్రలు తగ్గట్టుగా కులి కుతుబ్ షా, ఔరంగజేబు వాళ్ళ పాత్రలు కూడా చదువుకున్న దానికన్నా వెండి తెర మీద చూస్తుంటే ఆ జోష్ చాలా బాగుంది. ఇంకా